వెల్కమ్ టు శరణ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ డీఎస్పీ ఫలితాలు విడుదల. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం 1.3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడి. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్న రేవంత్. శ్రీధర్ బాబు చదువుకున్నవాడని గౌరవం ఉండేదన్న కేటీఆర్. కానీ ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపాటు. బుల్డోజర్ వస్తే నాతో సహా అందరం అడ్డుపడతామన్న కేటీఆర్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి నేతలు వర్సెస్ వైసీపీ నేతలు. సనాతన ధర్మాన్ని తానే కనుగొన్నట్టు పవన్ మాట్లాడుతున్నారన్న వెల్లంపల్లి. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడన్న వెల్లంపల్లి. ఎవరైనా చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా అంటూ విమర్శలు. చార్మినార్లోనూ నాకు వాటా ఉందంటారేమో. కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీసులు పంపిస్తున్నానన్న హరీష్ రావు. తనపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల విస్తరణ. ఇప్పటిదాకా హైదరాబాద్, విశాఖ, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు. 4వ బ్లడ్ బ్యాంకును రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్. సోషల్ మీడియాలో రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫోటో. అసభ్యకర రీతిలో పోస్ట్ పెట్టి అవమానించారన్న కొండా సురేఖ. పోస్ట్ చూశాక అన్నం తినలేదని, నిద్రపోలేదని కంటతడి. ఈ ఫోటోను మీ చెల్లి అక్కకు చూపించాలని కేటీఆర్ కు సూచన. మంగళగిరి నియోజకవర్గం నుంచి స్కిల్ సెన్సెస్ కు శ్రీకారం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్న వైనం. మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్. 1,61,421 కుటుంబాల నుంచి వివరాల సేకరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేశారు. 55 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. 1.3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒకే ఒక్క డీఎస్పీ ఇచ్చిందని దుయ్యబట్టారు. ఈ 11,062 ఉద్యోగాలకు గాను 2,79,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 2,46,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు. తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత. దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం.
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వం. మంత్రి శ్రీధర్ బాబు చదువుకున్నవాడని సంస్కారం ఉన్నవాడని తమకు గౌరవం ఉండేదని కానీ ఆయనకు సహవాస దోషం అంటుకున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగలతో కలిసి కూర్చొని శ్రీధర్ బాబు కూడా చెడిపోయారన్నారు. అందుకే సంస్కారవంతుడైన శ్రీధర్ బాబు కూడా ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని దుజమెత్తారు. బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూసీ బాధితులు ఏడుస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇష్టారీతను విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అమృత్ స్కామ్ అయిందంటే కదలరు మెదలరు. అదేవిధంగా ఇతర ఎన్ని అంశాల్లో కూడా ఇప్పటివరకు నేను గమనిస్తా ఉన్నా. బీజేపీ ఎంపీలందరూ కాంగ్రెస్ ఎంపీల కంటే ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ రేవంత్ రెడ్డికి తప్పెట తాళాలు కొట్టుకుంటూ మంచిగా బ్రహ్మాండంగా చెక్కబదనం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇక వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి బ్రదర్? భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం జరుగుతుంది. మీరు కొద్దిగా లేటుగా వచ్చినట్టు అర్థమే, అందుకే చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇది. కాంగ్రెస్ పార్టీ వచ్చే జాతీయ ఎన్నికలకు రిజర్వ్ బ్యాంకుగా ఈ ప్రాజెక్టును వాడుకోవాలనుకుంటున్నది. మేమున్నప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఆనాడు మొత్తం ఇంక్లూడింగ్ ఈస్ట్ వెస్ట్ ఎక్స్ప్రెస్ వేతో సహా ఇప్పుడు నేను చూపెట్టిన ఈ సుందరీకరణతో సహా మొత్తం కలిపి ఎస్టీపీల నిర్మాణంతో సహా ఆనాడి లెక్క 16,000 చిల్లర కోట్లు మొత్తం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పటిది ఉంది. ఇంకొక పని కూడా చేస్తాను నేను. ఆ రోజు నేను మంత్రిగా గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ ఆహ్వానించిన. ఆ గ్లోబల్ డిజైన్స్ కూడా నేను ఇక్కడే, మా హాల్ ఉంది కదా ఇక్కడ పార్టీ ఆఫీస్లో, ఆ హాల్లో మొత్తం ఎగ్జిబిట్ చేస్తాను. ఒక 4-5 రోజుల తర్వాత అవన్నీ కూడా తీసుకొస్తాను. నా ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల, నా కంప్యూటర్లో ఫోన్లో ఎక్కడ ఉంటాయి ఎతకాల. ఎతికి మొత్తం ఆ రోజు 9 సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ఇంగ్లాండు ఇంకా ఇతర దేశాల నుంచి 9 సంస్థలు వచ్చినాయి ముంగటికి. ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి. ఎలక్షన్ తర్వాత చేద్దాంలే, మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం అనుకున్నాం. అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైందనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి, ఆయన మంత్రివర్గం చెప్పాలి. థ్యాంక్ యూ. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన అంటే ఏంటి బ్రదర్? అందులో మురికి నీరు ఉండకూడదు. దానికోసం ఏం చేశాము? 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టాము. మీరు దయచేసి మొన్న నాతో వచ్చారు, మీరు ఏది ఫతేనగర్ ఎస్టీపీకి వచ్చినారు, ట్రీటెడ్ వాటర్ చూశారు. మిగతా అన్ని ఎస్టీపీలు కూడా నేను తిరుగుతాను, మీరు కూడా రండి చూపెడతాను. ట్రీట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం. మూసీలోకి ఇంకా అది అత్యంత కలుషితమైన అనే మాట భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే థ్యాంక్స్ టు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీపీలు అయిపోయినాయి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే, రివర్ బెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒప్పించి, వాళ్ళకు మీరు భవిష్యత్తులో వరదల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే వాళ్ళకు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో స్పష్టత లేదు బ్రదర్. సుందరీకరణ చేస్తున్నారా, మీరు అన్నట్టు ప్రక్షాళన చేస్తున్నారా, లేదా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసి పక్కకేమైనా బిల్డింగ్లు కడతారా? కానీ నేను లాస్ట్కి ఒక ప్రశ్న అడుగుతా రాకేష్. ఇప్పుడు గతంలో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఒక మల్లయ్య అంటే ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఏది బఫర్ జోన్లో కట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది పర్మిషన్. 30 ఏళ్ళకెళ్ళి ఆడు ఉంటాడు. ఇంకా కూడా లోనో గినో తీసుకోవచ్చు, దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఆ మల్లయ్య ఇల్లు గులగొట్టి రేపు మాల్ కడతా అంటే ఏం కాన్సెప్ట్ ఏంది అసలు? అంటే మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చే సీవేజ్ ఏమో సకటిది కాదు, రేపు మాల్ కడతాకి వెళ్ళి వచ్చే సీవరేజ్ మాత్రం పర్వాలేదా? నువ్వు చెప్పిన ప్రక్షాళననే వాస్తవం అయితే మరి మొత్తం బఫర్ జోన్ పెట్టి తనకు ఎఫ్టీఎల్ పరిధిలోని కన్వెన్షన్ లో వాటా ఉందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అవసరమైతే గోల్కొండ కోట చార్మినార్లోనూ తనకు వాటా ఉందని అంటారేమోనని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేత ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. పరువు నష్టం దావాకు అనిల్ కుమార్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురద చల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డ్రైవర్ట్ చేయడానికే గ్లోబల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ నెలకొల్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలకు మరింత విస్తరించడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఇప్పటిదాకా 3 బ్లడ్ బ్యాంకులు స్థాపించామని, రాజమండ్రిలో ప్రారంభించింది 4వ బ్లడ్ బ్యాంక్ అని తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఇప్పటికే నడుస్తున్నాయని నారా భువనేశ్వరి వివరించారు. రాజమండ్రి, ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను. నన్ను ఆ ధైర్యం ఇచ్చి, ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు అలవాటు లేదు, ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు. ఏదో నా పని, నా ఆఫీస్లో మీటింగ్స్, బోర్డ్ మీటింగ్స్ అంతవరకు. అట్లా నన్ను ముందుకు వెళ్ళగానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మా తెలుగుదేశం కార్యకర్తలు. తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను. వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందర అడుగుతాను, వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు. నేను ఎప్పుడు నా జీవితంలో మా కుటుంబం కూడా చివరి వరకు. మేడం, గిరిజన ప్రాంతాల్లో కూడా వైద్యం ఇంకా పూర్తి స్థాయిలో అందట్లేదు. మొబైల్ క్లినిక్ లాంటివి ఏమన్నా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తారు? అదేనండి, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము. అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఆ ట్రైబల్ ఏరియాస్ కానీ కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు, డాక్టర్లు గారు ఉండరు. ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము. రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఆ ట్రైబల్ ఏరియాకి ఎంతమందికి వాళ్ళు వైద్యులు అందించారు, ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి. అంత సిస్టమ్స్ అనేది నేను రాజమహేంద్రవరం ప్రజల కంటే కూడా నా కుటుంబ సభ్యులకి, ఎందుకంటే ఆ 53 రోజులు మరవలేని విషయం. వాళ్ళు నన్ను ఒక తోబుట్టులాగా, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చాలా ధైర్యం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు రాజమహేంద్రవరం ప్రజలకి. అట్లానే కాకుండా ఇక్కడికి మేము అడుగు పెట్టినెమ్మటే ఇక్కడ దాతలు అడగకుండా మా కుటుంబానికి ఆశ్రయం ఇచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. ఇక్కడ ఎంత బాధలో ఉన్నా కూడా ప్రజలు వాళ్ళని చూసి నాకు ధైర్యం వచ్చి, మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ, ఎందుకంటే ఆ సమయంలో నేను నా కోడలే ఉన్నాం ఇక్కడ. అట్లాంటి సమయంలో ఆ దాతలు, ప్రజలు, మళ్ళీ చెప్తున్నాను, ఎంత చెప్పినా నా మనసుకి తృప్తి ఉండదు. లడ్డూలో కల్తీ జరిగితే ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు, బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ చంద్రబాబు నీచ రాజకీయాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకు బాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. శ్రీవారి భక్తుని చెప్పుకునే బాబు ఇలాంటి రాజకీయం చేస్తారా? జూలై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 19 వరకు ఏం చేశారు? 2 నెలల ల్యాబ్ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ నిలదీశారు. చంద్రబాబు ఈవో మాటలకు పొంతనలేదు, మీ దగ్గర ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి కదా, సిట్ ఎందుకు అంటూ వెల్లంపల్లి దుయ్యబట్టారు. విచారణలో చాలా వరకు వ్యాఖ్యలు బయట రావడం జరిగింది. ఏదైతే ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి, ఆ నెయ్యిని వాడినట్టుగా ఆధారాలు దొరకలేదని చెప్పడం కానివ్వండి, సుప్రీంకోర్టు తీర్పులో వచ్చిన ఇవన్నీ కూడా ఈరోజు విచారణలో వచ్చిన మాటలన్నీ కూడా. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తరపున, అంటే మన చంద్రబాబు ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ కూడా ఆ ట్యాంకర్లు వాడలేదని చెప్పడం కానివ్వండి, పూర్తిగా కూడా చాలా వరకు భక్తుల మనోభావాలకి
ఆవేదనకి గురి కాకుండా ఉండే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. దయచేసి నేను ఒక్కటే కోరుకునేది, కోట్లాది మంది భక్తులు గత కొద్ది రోజుల నుంచి చాలా ఆవేదనతో బాధపడిన పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలవేల్పుగా చూసుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాన్ని కల్తీ జరిగిందని చెప్పని బాధపడే పరిస్థితి, చాలామంది భక్తులు బాధపడిన పరిస్థితి నేను దగ్గరుండి చూశాను. ఈరోజు సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టులో, అంటే ఇటు వైవి సుబ్బారెడ్డి గారు కానీ వేనేయండి, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గారు వేనేయండి, ఇతరులు చాలామంది కూడా దీని మీద సుప్రీంకోర్టులో విచారణకి కోరుకున్న పరిస్థితులు మనం చూసాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది బాధ్యతారాహితంగా ఉన్నాయనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో తెలిసింది ఆ బళ్ళు వాడలేదని చెప్పని. అదేవిధంగా ఒకవేళ మీకు ఆ యొక్క దీంట్లో తీర్పు వచ్చుంటే కనుక, మన ల్యాబ్లో రిపోర్ట్ వచ్చుంటే, రెండో ల్యాబ్కి ఎందుకు మీరు పంపలేదు, ఒపీనియన్ పంపలేదని చెప్పిన కానివ్వండి, ఎందుకు ఇన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు, జూలై 23వ తారీఖు జరిగితే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఎందుకు మీరు దీన్ని గోప్యంగా ఉంచారు, అదేవిధంగా సిట్టు వేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు ప్రశ్నించింది. ఇవన్నీ కూడా అంటే భక్తులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని తొలగించే విధంగా కోర్టే, ఈరోజు సుప్రీంకోర్టే ఇవన్నీ ప్రశ్నించినందుకు ఒక వెంకటేశ్వర భక్తుడిగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, రేపు మళ్ళీ 3వ తారీఖు నాడు దీని మీద విచారణ ఉంది కాబట్టి తప్పకుండా ఆ విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మాత్రం నేను వెంకటేశ్వర భక్తుడిగా నేను ఆశిస్తున్నాను. నేను ఇప్పటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాను, దయచేసి రాజకీయాల్లోకి వెంకటేశ్వర స్వామిని తమ పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టారంటూ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టారు. ఓ మహిళనైన నా పట్ల చాలా అసహ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, చాలా ఇబ్బందికరమైన ఫోటోలు పెట్టారు, వీళ్లకు షాదీ ముబారక్ ఎవరిచ్చారంటూ పోస్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫోటోలను పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్ అసభ్యకర రీతిలో పెట్టి అవమానించారని సురేఖ దుజవెత్తారు. ఈ పోస్టును చూశాక తాను నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్ర కూడా పోలేకపోతున్నారన్నారు. ఈ పోస్టు పెట్టిన వారి ఇంట్లో కూడా అక్క, చెల్లి, తల్లి ఉన్నారని, వారింట్లో ఆడబిడ్డలు ఉన్నారని గుర్తించాలన్నారు. అడుగుతా ఉన్నాను, అప్పుడు నీకు చేనేత విలువ తెలుస్తుంది, చేనేత నూలు విలువ తెలుస్తుంది. నీకు నూలు విలువ తెలియకుండా ఈ విధంగా ప్రచారం చేయడం ఏదైతే ఉందో చాలా బాధాకరం. నూలు విలువ తెలిసిన వాడు అయితే నువ్వు బట్టలిప్పి బజార్లో తిరుగు, లేకపోతే క్షమాపణ చెప్పి తప్పైంది అని చెప్పి ఇంకొకసారి అట్లాంటి పోస్టులు రాయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేటీఆర్. ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకోసారి ఇట్లాంటి పోస్టులు పెడితే నిన్ను బట్టలిప్పించి ఉరికిచ్చే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చేస్తారనే విషయాన్ని మరి మర్చిపోవద్దు అని హెచ్చరిస్తూ, మరి నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపం చెందుతూ మరి ఇవన్నీ కూడా ఇక ముందు జరగొద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అది స్పీకర్ నోటికి తీసుకెళ్లాము. పార్టీ తరఫున మేమంతా అంటే ఏదో వేసేసారులే అంతటితో ఆగిపోతుంది అనుకున్నాము. కానీ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఆగిపోయే ప్రసక్తే లేదు. ఇక సీఎం గారు నోటీస్ కు కూడా వెళ్ళింది. ఇక ముందు ఇట్లాంటివి పూర్తిగా జరగకుండా యాక్షన్ తీసుకోమని చెప్పి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే కదా, వాళ్ళు మనుషులు కాదు మృగాలని చెప్తున్నది కదా. స్పీకర్ గారు వారి పరిధిలోది వారు తీసుకుంటారు, వాళ్ళని మేము ఆదేశించే వాళ్ళం కాదు. కానీ మా తరఫున మాత్రం అన్ని ఖండిస్తా ఉన్నాము. ఇక ముందు ఇట్లాంటిది జరగకుండా సీఎం గారు మరియు పిసిసి అధ్యక్షులు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరి దాన్ని ఇక ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మాది. ఇక ముందు జరిగితే ఏం చేయాలో చేసే బాధ్యత కూడా మాది. వాళ్ళు ఉన్నత వర్గానికి చెందిన బలుపు ఒకటి వాళ్ళకు ఉన్నది. బలుపు ఉంటే ఉంచుకొనియండి, పైసలు ఉంటే ఉంచుకొనియండి. కానీ ఒక అణగారిన వర్గాల ఈయన పడితే ఈరోజు వాళ్ళ ఓట్లు లేదే మీరు గెలిచారా?
ఈరోజు అక్కడ చేనేత కార్మికుల ఓట్లున్నాయి, మైనారిటీ ఓట్లున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లున్నాయి. ఇవన్నీ వేసుకొని ఈరోజు మీరు మరి అక్కడ గెలిచారు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని కించపరుస్తూ ఈరోజు పోస్టులు చేస్తా ఉన్నారు. రేపు బీసీలందరూ కూడా తిరగబడితే మీకు బీసీ ఓటు ఒక్కటి కూడా రాదు. అటువంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నారు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద వచ్చిన అలిగేషన్స్ కానీ, మహిళలను ఏదైనా పని అడిగితే రావాలి అని అడగడం కానీ, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ, గవర్నర్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడిన మాటలు కానీ, అంటే వాళ్ళకు మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉన్నదో వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు తెలియంది కాదు. అటువంటి వాళ్ళు మరీ ఇంత హీనంగా, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం అండి, ఇది ఒక అన్నా చెల్లెళ్ళ బంధం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నాను. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి భార్యని అడుగుతా ఉన్నాను. అమ్మ శోభమ్మ, ఇది కరెక్టేనా? అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సెస్ చేపట్టనున్నారు. స్కిల్ సెన్సెస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెస్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. 675 మంది ఎనుమలేటర్లు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు, మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి స్కిల్ సెన్సెస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధం చేశారు. ఎనుమలేటర్ల శిక్షణ గురించి పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీంలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్యూమరేటర్లు కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖ, సీడాఫ్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సెస్ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తామని పెద్ద స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో నేను వచ్చే సమయం రాకపోయినా నాకు సంపూర్ణ మద్దతునిచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. టెక్నికల్ గా గెలిచింది ఈటెల రాజేందర్ కావచ్చు, కానీ గెలిచింది మల్కాజ్గిరి ప్రజలు అన్నారు. ప్రలోభాలు, దాబతులు, కుట్రలు, విష ప్రచారాలు ఎన్ని చేసినా నన్ను నమ్మి మీరందరూ ఓటు వేశారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటివి అయిపోయాయి, ఇక డబ్బులు ఎక్కడున్నాయి అని ఆలోచన చేసి మూసీ ప్రక్షాళనకు తెర మీదకు తీసుకొచ్చారన్నారు. 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారు. పెద్ద స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ చివరికి విధి విధాన ఖరారు చేసిండ్రు. దాని మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది రైతాంగాల్లో. అప్పుడు తోక ముడిచిండు, అందరికి ఇస్తా అని చెప్పాడు. కానీ 17,000 కోట్ల రూపాయలు పే చేసిన అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది తప్ప ఇంతవరకు ఏ వ్యవసాయ అధికారి దగ్గర లెక్కలు లేవు. నేను దాని తరపడి మేమంతా గ్రామాలకు పోయినాం. రైతుల దగ్గర దరఖాస్తు స్వీకరిస్తున్నప్పుడు 35 నుంచి 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. మిగతా అన్నీ కూడా రకరకాల కండిషన్లు పెట్టి, ఏ విధి విధానాల పేరిట అయితే రకరకాల కండిషన్లు పెట్టిండో దానివల్ల మాకు ఎవరికి రావట్లేదని చెప్పి కన్నీళ్ళు మున్నీళ్ళు అయినరు. కొంతమంది అయితే మా దగ్గర మేడ్చల్లో ఎంపీడీఓ ఆఫీస్ ముందున్న చెట్టుకు ఉరేసుకున్నాడు చిట్టాపూర్ రైతు. ఇట్లా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, ఆందోళన కొనసాగుతుంటే భారతీయ జనతా పార్టీగా ప్రజల ముందు పోయినప్పుడు మాకు అన్ని దరఖాస్తులు ఇచ్చారు. మేమన్నాం వాళ్ళు ఇంకా చేస్తారేమో, వాళ్ళకు చదువుకుంటున్నారేమో, వాళ్ళైనా ఇంకా విధిగా ఖరారు చేస్తారని చెప్పి ఎదురు చూసింది. కానీ 17,000 కోట్ల రూపాయలు వాళ్ళే ప్రకటించుకొని ఇక ఇది క్లోజ్ అయినట్టుగా వ్యవహరిస్తాను. కాబట్టి రైతుల పక్షాన మాకు వచ్చిన దరఖాస్తులు, మాకు వచ్చిన విజ్ఞప్తుల మేరకి, మాకు వచ్చే రోజువారీగా ఫోన్ల మేరకి భారతీయ జనతా పార్టీ పక్షాన గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారితో పాటుగా మాకు గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్టీ సమక్షంలో రేపు పెద్ద ఎత్తున దీక్ష చేయబోతున్నారు. నేను ఒకటే యావత్ తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే, రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి, అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి, ఇవాళ ప్రజాందోళన తప్ప, మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు వంచితే తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో
వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇవాళ ఇది 24 అవర్స్ దీక్ష కాబట్టి దయచేసి ఎవరెవరి రైతులైతే ఇవాళ మాకు ఫోన్ చేస్తున్నారో, ఏ రైతులైతే మా పార్టీ పక్షాన ఊళ్ళలోకి వచ్చినప్పుడు మాకు మీ నివేదికలు ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా తల్లి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఆయనకు సెన్సిటివిటీ కానీ అయ్యో ప్రజలు అనేటువంటి భావన కానీ రైతాంగానికి అబద్ధం ఆడితే మంచిది కానటువంటి సోయి లేదు. ఇలా రుణమాఫీ చేయకపోతే నాకు తెలిసి రైతు బంధు హైదరాబాద్ ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్టు చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకొస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. హైదరాబాద్ మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పేదల సొంతింటికల నెరవేర్చుతామని అన్నారు. సొంతిల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు బీడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు మాటిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికీ ఈరోజు క్లీన్ వాటర్, శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం. ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటినీ ఎఫ్టీఎల్లో వస్తుందని దాచిపెట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి, చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణనకు తీసుకుంటుంది. ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధపడకుండా చూస్తాం. సంస్థకు సంబంధించి తెలిసి ఇచ్చిండ్రా తెలియకుండా ఇచ్చిండ్రా, ఏ విధమైన పొరపాట్లు జరిగినాయి, ఆ పొరపాట్లకు కారణం ఏందని, ఆ అధికారులు ఎవరని, అధికారులపైన ఒత్తిడి ఎవరు తీసుకొచ్చిండ్రు, వాటి కారకులు కారణమేందని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం. అదంతా కానీ ప్రజలపై ఆ అధికారులు కానీ లేకుంటే బడా సంస్థలు చేసిన పొరపాట్లు వీరిపై రుద్దే ప్రయత్నం చేయదు ఈ ప్రభుత్వం అని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం 2-3 చిన్న అంశాలను పెట్టుకొని తప్పకుండా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా ఆందోళన పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆందోళన పడి ఇబ్బంది పడకూడదు. ఎవరికైతే అనుమానాలు ఉంటాయో ఆ అనుమానాలు కానీ లేకుంటే ఎవరికైతే కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అరాచకాలకు అడ్డగా మారిందని, దగ్గరుండి మరీ కూటమి నేతలే దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేరుగ మాట్లాడారు. పోలీసులు కూడా దాడి చేసే వారికే సలాం కొడుతున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలిపారు. కూటమి ఎమ్మెల్యేలు రౌడీలాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇళ్లకు వెళ్లి జనాల చొక్కాలు పట్టుకుని బయటకు లాగుతున్నారన్నారు. అడ్డుగోలుగా దాడులు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు వైఖరి వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఈ దాడులు ఆపాలని ఏనాడు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా నిలిచిపోయింది. ఎందుకంటే దారుణాలు కానీ, అఘాయిత్యాలు కానీ, అమానుషాలు కానీ పెరిగిపోయినాయి. కూటమి నేతల దగ్గరుండి దాడులు చేయిస్తూ ఉన్నారు, గొడవలు చేయిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది. బాధితులు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టించే సంస్కృతిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. కూటమి ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, మీడియా ప్రతినిధుల ఇళ్లకెళ్ళి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. చివరికి అధికారుల చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తాం. న్యాయం ధర్మం అనేది మరచి రాజకీయ కోణాన్నే ఎంచుకున్న రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉండటం వల్లనే ఈ దారుణాలు జరుగుతా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ డీఎస్పీ ఫలితాలు విడుదల. సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసిన సీఎం 1.3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడి. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామన్న రేవంత్. శ్రీధర్ బాబు చదువుకున్నవాడని గౌరవం ఉండేదన్న కేటీఆర్. కానీ ఇప్పుడు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపాటు. బుల్డోజర్ వస్తే నాతో సహా అందరం అడ్డుపడతామన్న కేటీఆర్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి నేతలు వర్సెస్ వైసీపీ నేతలు. సనాతన ధర్మాన్ని తానే కనుగొన్నట్టు పవన్ మాట్లాడుతున్నారన్న వెల్లంపల్లి. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడన్న వెల్లంపల్లి. ఎవరైనా చెప్పులు వేసుకుని దీక్ష చేస్తారా అంటూ విమర్శలు. చార్మినార్లోనూ నాకు వాటా ఉందంటారేమో. కాంగ్రెస్ ఎంపీకి లీగల్ నోటీసులు పంపిస్తున్నానన్న హరీష్ రావు. తనపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. అనిల్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక. రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాల విస్తరణ. ఇప్పటిదాకా హైదరాబాద్, విశాఖ, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు. 4వ బ్లడ్ బ్యాంకును రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్. సోషల్ మీడియాలో రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ ఫోటో. అసభ్యకర రీతిలో పోస్టు పెట్టి అవమానించారన్న కొండా సురేఖ. పోస్టు చూశాక అన్నం తినలేదని, నిద్రపోలేదని కంటతడి. ఈ ఫోటోను మీ చెల్లి అక్కకు చూపించాలని కేటీఆర్ కు సూచన. మంగళగిరి నియోజకవర్గం నుంచి స్కిల్ సెన్సెస్ కు శ్రీకారం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్న వైనం. మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్. 1,61,421 కుటుంబాల నుంచి వివరాల సేకరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శరణ్య టీవీ.